హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో మనం ఇంట్లో తీసుకునే పాలతో లేతే ప్యాకెట్ పాలైనా గేదె పాలైనా మనం ఇంట్లోనే మంచి స్వచ్ఛమైన పూస లాంటి వెన్న పూస నెయ్యి ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దామండి. మనం బయట నెయ్యి తెచ్చుకుంటాం, అది అంత సేఫ్టీ కాదు, అది డాల్డా అయ్యొచ్చు, యానిమల్ ఫ్యాట్ అయినా అయి ఉండొచ్చు. అందుకని చెప్పేసి మనం తెచ్చుకున్న పాలు కాగబెట్టుకొని చల్లారాక తోడు పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే మీగడ పడుతుంది. ఆ మీగడను ఒక బాక్స్లోనో డబ్బాలోనో వేసుకొని ఒక వారం రోజుల పాటు స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టిప్ నెంబర్ 2 అయితే చూసేద్దాం. ఇక మనం మిక్సీలో వెన్న తీసుకుంటున్నాం. మిక్సీ జార్లో వాటర్ ఏమీ రాకుండా మిక్సీ అడుగున వరకే వేసుకొని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పై వరకు వేసారంటే తర్వాత క్లీన్ చేసుకోవడం అనేది మీ ఇష్టం అనమాట. మొత్తం చిందిపోతుంది, మనకు వెన్న అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇక విడతల వారీగా మనం ఉన్న మేగడ మొత్తం కూడా వాటర్ అనేది రాకుండా చక్కగా మిక్సీ పట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు అలా మిక్సీ పట్టామంటే వెన్న అనేది రెడీ అయిపోతుంది. ఇక తగినన్ని వాటర్ వేసుకొని వెడల్పుగా ఉన్న గిన్నెలోకి మనం ఈ మజ్జిగ ఈ వెన్న మొత్తం కూడా పోసేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలాగా కదుపుతూ ఉన్నామంటే దానిలో ఉన్న ఫోమ్ అంతా పోయి మనకి వెన్న మొత్తం ఒక దగ్గరగా వచ్చేస్తుంది. చూసారా వెన్న ఎలా పేరుకుందో పైన? మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? అయితే ఇలా ట్రై చేయండి. ఎప్పుడు నెయ్యి అనేది బయట కొనే అవసరమే రాదండి. ఈ టిప్ ఫాలో అయితే ఈ వీడియో చూసారంటే మాత్రం బయట వెన్న కొనడం నెయ్యి కొనడం అనేది మానేస్తారు. ఇక్కడ మా దగ్గర అయితే ఒక గిద్ద నెయ్యి అంటే ఒక టీ గ్లాస్ నెయ్యి ఇంచుమించుగా 200 రూపీస్ ఉంటుందండి. అంటే మనం తీసుకునే పాలు లీటర్ 80 రూపాయలు వేసుకుంటే మనకి వారానికి నెలకి 4 వారాలు వస్తాయి. 4 రెళ్ళు 8 గిద్దల నెయ్యి వస్తుంది. అంటే 10,000 రూపాయల వరకు మనకి వెన్నపూస అనేది నెయ్యి అనేది వస్తుంది. ఒక 1000 రూపాయల పెరుగు పాలు కాఫీ అనేది తాగేస్తాం. కాబట్టి మనకున్న బడ్జెట్లోనే ఇలాగ మనం వెన్న ప్రిపేర్ చేసుకుంటే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇక మనం అడుగున కొంచెం వాటర్ వేసుకొని వెన్న మొత్తాన్ని కూడా ఇంకొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. అంటే నేను ఇదే గిన్నెలో వెన్నపూసని కాగబెట్టిపోతున్నాను అనమాట. ఒక ముద్దలాగా ఫామ్ అవుతుంది చూడండి. ఇలాగ రౌండ్గా తిప్పేసామంటే వెన్నలోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి ఒక దగ్గరగా వచ్చేసి చక్కటి వెన్న ముద్ద అయితే తయారైపోతుంది. ఇక ఈ వెన్న ముద్దని ఒక 2-3 సార్లు వాటర్ వేసి వాష్ చేసుకుంటే ఇలాగా వెన్న ముద్ద అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. ఇక దీనిని మనం ఇందాక దేనిలో నుంచి అయితే తీసుకున్నామో అదే బౌల్లోకి వేసేస్తున్నాను. వాటర్ ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోండి. చక్కగా వేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోండి. హైలో పెడితే మనకి నెయ్యి మొత్తం పొంగిపోతుంది. నెయ్యి పొంగిపోకుండా ఉండాలంటే మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టుకోండి. ఇది టిప్ నెంబర్ 3 అన్నమాట. టిప్ నెంబర్ 1 ఏంటంటే వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లోకి మేగడ వేసుకోవాలి. టిప్ నెంబర్ 2 మిక్సీ జార్ పైదాకా వేయకుండా మిక్సీ జార్ అడుగు వరకు 1/4 వరకు మాత్రమే వేసుకోవాలి. టిప్ నెంబర్ 3 ఇంకా ఈ వెన్న కరగబెట్టుకునేటప్పుడు మెంతులు వేసుకోండి ఒక 10. ఆ పైన ఫోమ్ అంతా పోయి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కరివేపాకు వేసి చిటపటలాడిందంటే మనకి మంచి కమ్మటి వాసనతో నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.